హిల్ట్ పై వెనక్కి తగ్గం. భూముల కన్వర్షన్ స్వచ్ఛందమే. క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమే హిల్ట్ పాలసీ. బేసిక్స్ తెలియకుండానే బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు. గులాబీ అక్రమాలపై విచారణ. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. శాసనసభలో ఐటీ ఇండస్ట్రీ శాఖల మంత్రి శ్రీధర్బాబు. క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమే హిల్ట్ పాలసీని తీసుకొచ్చామని, మీరెన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేది లేదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. డబ్బులు ఇవ్వాలుంటాయి, రేపు పోతాయి. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు ఇవ్వకపోతే ఇంకెందుకు అని అన్నారు. మన బిడ్డలకు మనమే బంగారు గిన్నెలో విషమించి తాగమన్నట్టు ఉందని చెప్పారు. కాలుష్యకారక పరిశ్రమలు తరలించిన తర్వాత అక్కడ ఏదో చేస్తానంటూ మాపై కొందరు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే, మీరెన్ని విమర్శలు చేసినా మేము వెనక్కి తగ్గం. ప్రజలకు మంచి చేయడం ఆపం. ఆ స్థలాలను వీలైనంత మేరకు ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించిన వివరాలని వెల్లడించారు. పిల్లల పేరు మీద కోట్ల ఆస్తులు కూడబెట్టొచ్చు, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టొచ్చు, కానీ స్వచ్ఛమైన గాలి నీరు ఇయ్యలేం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యాక్టరీనే ఉంటుంది, ఇల్లునే ఉంటుంది. ఇళ్ళకెళ్ళి వచ్చే ఆ గబ్బు గాలి అంతా బెడ్రూమ్ దాకా వస్తుంటుంది. ఇక నీళ్ళన్నీ మన నీళ్ళల్లో కలిసిపోతుంటాయి. సో ఈ ఫ్యాక్టరీలన్నీ ఓఆర్ఆర్ అవతల పెట్టినామనుకో, కొంత మనకు స్వచ్ఛమైన గాలి వచ్చే అవకాశం ఉంటుంది, స్వచ్ఛమైన నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. హిల్ట్ పాలసీ అంటే అదే. ఇక్కడ ఉన్న కాలుష్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే కంపెనీలన్నీ ఓఆర్ఆర్ అవతలకు పోవాలి. అంటే ఇక్కడ ఉన్న జనాలకు కొంత సేఫ్టీ జరుగుతుంది, కొంత స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఇదంతా గబ్బులు వేసిపోయింది అనుకో కొంతవరకు. ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి ఈ డీజిల్ బస్సులు వాడకుండా ఎలక్ట్రిక్ బస్సులు వాడుతున్నారు. కొంతనన్నా ఇది గాలి ఖరాబ్ కాకుండా ఉండాలని చెప్పి. హిల్ట్తో 10,776 కోట్ల ఆదాయం. 2014 నుంచి నేటి వరకు అన్ని లావాదేవీలపైన విచారణ. హైదరాబాద్ను కాపాడుకునేందుకే ఈ పాలసీ. శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. రైట్. డిస్కామ్ ఉద్యోగులకు 1 కోటి బీమా బట్టి విక్రమార్క అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీలు కొంటే 20% మినహాయింపు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చెప్పేసి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. లోపభూయిష్టంగా హిల్ట్ పాలసీ అని చెప్పేసి ఏలేటి అంటున్నారు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.